మన జీవితాలు బాగుపడాలండి. బాగుపడాలా? బాగుపడాలని కోరిన వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తండి. ఏమండి, చేయత్తున్నాడు మీరు కోరుకోరా? మీ జీవితాలు బాగుపడాలని, చక్కగా ఉండాలని, చక్కగా జీవించాలని, సమాధానంగా ఉండాలని మీకు లేదా? ఏమండి, మరి ఆ విధంగా దానికి పునాది కావాలి అంటే యెషయా 28:16 యెషయా 28:16 ప్రభువుగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కలవరం అన్న పాయింట్ దగ్గర నాకు ఒక మాట గుర్తొచ్చింది. నోవా కాలంలో మాట గుర్తొచ్చింది. నోవా కాలంలో మరి నోవాహుతో పాటు అతని కుటుంబం రక్షించబడ్డారు. అవునా అండి? మరి ఆ విషయం కొడుకులు చూడలేదండి. తర్వాత జనాంగం చూడలేదా? తర్వాత జనాంగం వినలేదా? ఇప్పుడు ఆ సంగతి మన బైబిల్లో ఉండటం వల్ల మనం కూడా వింటున్నామా? మరి తర్వాత జనాంగము నోవహు జల ప్రళయం తర్వాత జనము మరి నోవహును చూసి కొంచెం బుద్ధి రావద్దు? ఎప్పటికప్పుడు పరగడిపోయి వాళ్ళు ఏం చేశారు? నోవహు తర్వాత జనాంగము తన పేరు ప్రతిష్టల కోసము, వాళ్ళ పేరు కోసము పెద్ద గోపురాన్ని కట్టించడం మొదలుపెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెద్ద గోపురాన్ని కట్టించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఉన్నది వాళ్ళకి ఒకటే భాష, ఒకటే జనం. అటువంటిప్పుడు వారు చేస్తున్న పని ఎక్కడ ఆగదు, జరిగిపోతూ ఉంటుంది. మరి మనం చేస్తున్న పని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం చేసే పని దేవుడు చూడండి, చూడడానికి ఉన్నారు కావాలి. మన మధ్య ఏసేమన్నాడు మీకు తెలియట్లా? ఏసేమన్నారు, చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, మనం ఎటువంటి కార్యాలు చేస్తున్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. అట్లా గోపురం కట్టించేటప్పుడు ఆ జనాంగం చేసే కార్యం దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి వీళ్ళు కట్టించే పని ఇక ఆగదు, అది కొనసాగుతుందని కింద దిగి వచ్చాడు. ఎందుకని మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేవునికి మహిమార్థమై ఉండాలి. దేవునికి మహిమార్థమై ఉండాలి. మన సొంత పేరు కాదు, సొంత ప్రతిష్ట కాదు, సొంత కీర్తి కోసం కాదు. భూలోకంలో మనం ఉంది. మనం దేవుని వల్ల జీవిస్తున్నాం, దేవుని వల్ల ఉంటున్నాం, దేవుని వల్ల మనం తింటున్నాం, దేవుని వల్ల గృహంలో ఉంటున్నాం, దేవుని వల్ల మనం జీవిస్తున్నాం. కాబట్టి ముఖ్యం ఎవరు? దేవుడు పిల్లారా. దేవుని మహిమార్థమే మనం జీవించాలి. మన పనులన్నీ కూడా దేవుని మహిమార్థమే ఉండాలి. మన పనులన్నీ కూడా దేవుని మహిమార్థమే చేయాలి. నువ్వు ఏ పనైనా చేయి, నువ్వు వ్యవసాయం చేయి, నువ్వు వ్యాపారం చేయి, నువ్వు ఉద్యోగమే చేయి, నువ్వు చదువుకో, గొప్ప అధికారంలో ఉండు. నీ పని ఎట్లా ఉండాలి? నీ ఆలోచన ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచేలాగా నీ పనులు ఉండాలి.